అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ప్రముఖులు అతిథుల రాకకు సంబంధించిన తాజా సమాచారాన్ని గన్నవరం విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. శర్మ అమరావతి శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా వచ్చేటువంటి ప్రముఖులకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం స్వాగతం పలుకుతోంది. వీఐపీలందరూ కూడా మరికాసేపట్లో ఒక్కొక్కరుగా ఈ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి అలాగే ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ల ద్వారా వారు సభాస్థలికి చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 గంటల 15 నిమిషాలకు ఆయన వాయుసేన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఆయన ఇక్కడి నుంచి సభాస్థలికి ఉద్దండరాయనిపాలెంలోని సభాస్థలికి వెళ్లేందుకు వీలుగా 4 వాయుసేన హెలికాప్టర్లను కూడా ఈ గన్నవరం విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. అలాగే మిగిలిన వీఐపీలు వీరందరూ కూడా విమానాల్లో రానున్న దృష్ట్యా వారి కోసం కూడా వాహనాలను రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంచింది. మొత్తం సాధారణ సమయాల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి రోజుకు 8 సర్వీసులు మాత్రమే నడిచాయి. ఇవాళ అన్ని విమానయాన సంస్థలన్నీ కూడా ప్రత్యేక అదనపు సర్వీసులు నడుస్తున్నాయి. ఒక్కొక్క విమానయాన సంస్థ ఇవాళ 8 నుంచి 10 సార్లు తమ విమానాలను ఆపరేట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మొత్తం ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి 100కు పైగా సర్వీసులు నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు ట్రాఫిక్ ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 8,000 మంది ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తారు. అందుకు తగ్గట్టుగా విమానయాన సంస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క సర్వీసుల సంఖ్యను పెంచుకున్నాయి. అలాగే విమానాశ్రయం సంబంధించి ఇక్కడ సెక్యూరిటీని కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ప్రముఖుల రాక దృష్ట్యా పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచే గన్నవరం విమానాశ్రయం మోహరించి వీఐపీల రాక దృష్ట్యా ఎలాంటి ఘటనలు జరగకుండా మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అక్కడ పోలీసులందరూ కూడా భారీగా మోహరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రముఖుల రాక దృష్ట్యా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు లేకపోతే సాధారణ వ్యక్తులు వీరి రాకపై కూడా ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ పరిసరాలకు కూడా వెళ్ళనీయకుండా ప్రధాన రోడ్డుకు యూతలే ఉంచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఇవాళ శంకుస్థాపన మహోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు కావచ్చు లేకపోతే సిక్కిం మేఘాలయ గవర్నరు అలాగే తమిళనాడు గవర్నర్ రోషా వీరందరూ కూడా రానున్నారు. అలాగే 18 దేశాలకు చెందినటువంటి రాయబారులు కూడా అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వస్తున్నారు. వీరందరూ కూడా విమానాల్లోనే వస్తున్నట్టు దృష్ట్యా వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈ విమానాల రాకపోకలు మొదలవుతాయి. వచ్చిన విమానాలను ఇక్కడ పార్కింగ్ చేసుకునేందుకు కేవలం 5 విమానాలు పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా మాత్రమే గన్నవరం విమానాశ్రయంలో స్థలం ఉంది. అందుకు సరిపోదు కాబట్టి విమాన సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దగ్గరలోని రాజమండ్రి హైదరాబాదు ఈ విమానాశ్రయం కూడా విమానాల పార్కింగ్ కోసం ఉపయోగించుకునేలా ఈ సంస్థలను కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మొత్తం మరి కాసేపట్లో అతిథుల రాక మొదలవుతుంది. ఈ తెలుగువారి గర్వించే అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం వివిధ దేశాలు వివిధ ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి తమ యొక్క శుభాశిస్సులు అమరావతి రాజధానికి పలికేందుకు రానున్న దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం అందుకు మొత్తం ఇప్పటికీ సకల హంగులతో సిద్ధమైంది. అలాగే వచ్చినటువంటి వీఐపీలకు తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు విమానాశ్రయ అధికారులు వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే వచ్చిన అతిథులకు ఇక్కడే అల్పాహారం కావచ్చు లేకపోతే మధ్యాహ్న భోజనం కూడా ఒక 1000 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే అతిథులకు మధ్యాహ్న భోజనం కూడా ఒక 1000 మందికి ఇక్కడ విమానాశ్రయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా శంకుస్థాపన మహోత్సవానికి వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి లోటు రానియకుండా వారి ప్రయాణానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఆహారానికి సంబంధించి కావచ్చు అతిథి మర్యాదలు ఎలాంటి లోటు లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. ఇది శంకుస్థాపన సంబంధించి గన్నవరం విమానాశ్రయంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో పుణ్య చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గన్నవరం.